నారాయణ స్వామి ఓం శక్తి ఈ అమ్మవారు దేవుళ్ళ స్థానం తొలి స్థానం. ఈ అమ్మని పిలిస్తే పలుకుతుంది. అమ్మని ఎలా పిలవాలి అంటే పిలిస్తే ఎలా పలుకుతుంది అనేది అమ్మని ఓం నారాయణ స్వామి 10 సార్లు అనాలి. తర్వాత ఓం శక్తి అంటూ ఉంటే 5 నిమిషాలు 15 నిమిషాలు అంటూ ఉంటే మీకు నిదర్శనం వస్తుంది. ఈ అమ్మ శక్తులు తెస్తాను, కలలో కాదు స్వయంగా నిదర్శనం వస్తుంది. ఈ అమ్మను మనస్ఫూర్తిగా పిలిస్తే తప్పనిసరిగా ఒక్కసారి అనుగ్రహం పడితే తప్పనిసరిగా వస్తుంది. 5 నిమిషాలు 15 నిమిషాలు ఒకవేళ రాకపోతే 10 రోజులు అంటూ ఉంటే ఏదో ఒకటి తప్పనిసరిగా వస్తుంది. ఇది సత్యమైన మాట. ఇది ఏది తిరిగి ఉండకూడదు, తిరిగిలేని మాట. ఇది మీరే తెలుసుకోవాలి. ఈ అమ్మ శక్తులు ఈ వేలు లక్షలు కోట్ల సంవత్సరాలు నిరంతరం ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను ఏనండి. ఇది అన్నదానం అనేది పుణ్యమా పాపమా? మనకు అన్నదానం ఎలా పుణ్యం వస్తుంది, మనకి ఎలా పాపం వస్తుంది అనేది మీకు చెప్తానేనండి. పుణ్యం అనేది ఈ అన్నదానం చేస్తే మీరు 100 మందికి వేస్తారా, 1000 మందికి వేస్తారా, ఎంతో ఒకరికి వేస్తారా, ఇద్దరికి వేస్తారా, అది మీ ఇష్టం. అన్నదానం అనేది మంచిది వేస్తే. అయితే ఒకటి అన్నదానము మనం ఎలా వేయాలి అనేది మీకు చెప్తాను. ఎవరికి మనం బాధించకుండా, ఎవరికి పాపం చేయకుండా మనం అడుక్కొని తెచ్చి వేస్తే అన్నం పుణ్యం. ఒకరికి బాధించకూడదు, మనం పాపం చేయకూడదు. అట్లా చేసినప్పుడు మీరు అన్నదానం ఏది చేసినా, ఒక్కరికి వేసినా 100 మందికి వేసినా అది పుణ్యం వస్తుంది. రెండేది అడుక్కొని తెచ్చి వేసినా పుణ్యం వస్తుంది. లేదు మీ కష్టపడిన డబ్బులు అన్నదానం చేసినా పుణ్యం వస్తుంది. అయితే ఇది ఎవరికి ఏ బాధ పెట్టకుండా ఉంటేనే ఆ పుణ్యం వస్తుంది. అది ఒకటి. రెండేది పాపం మనకు మనం చేసిన పాపం పోతుందా అన్నదానం చేస్తుంటే పోదు. మీ మనసులు తినేసి ధర్మాత్మను పుణ్యాత్మను కడుపు నుండి వేసాడనేంత మాత్రం మీకు పుణ్యం రాదు. మీరు చేసినది ఏది లేకుండా ధర్మంగా మీరు చేసింది చేసి ఉంటే అప్పుడు మనం ఏ పాపం చేయకుండా మనం ఆ అన్నదానం చేస్తే అది మాత్రమే మీకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే మీరు మనుషులు అన్నంత మాత్రం పుణ్యాత్మలు ధర్మాత్మలు అన్నంత మాత్రం నీకు పుణ్యం రాదు. కాదంటే వాళ్ళు మనసుకు కడుపు నిండా తింటారు. కడుపు నిండా మహానుభావుడు వేశాడు, పుణ్యాత్మ వేసిన అంతవరకు అనొచ్చు. మీరు చేసిన పాపం అని పోయేది ఉండదు. అందువల్ల మీరు ఇంకా పుణ్యాలు పాపాలు మీరు చేసిన పాపాలు వదులుకోవాలి. అన్నీ వదులుకొని అమ్మ శరణు కోరి అనుగ్రహం తెచ్చుకొని ఇంక మేము చెయ్యము అని చెప్పుకొని రాపుకొని చేసిన పాపాలు మాత్రం తప్పించుకొని ఉండదు. ఇంకైనా మీరు చేసుకుంటే మీకు ఆడవరకైనా కొద్దిగా ఇది అవుతుంది, మీరు చేసిన పాపాలు తగ్గుతుంది. అయితే ఒకటి చేసిన పాపం మాత్రం నాకు శిక్షణ మాత్రం తప్పదు. ఎవరికి తప్పేది ఉండదు. చిన్నోడా పెద్దోడా అనేది ఉండదు. ఎవరికి ఎంత ఇది ఉందో అంత జరగాల్సిందే. మీరు అన్నాలు వేసినా పుణ్యం రాదు. ఇది ధనం వేసినా ఈ ఉండిలో ధనం పోసినా కూడా ఉండి పుణ్యం మాత్రం వచ్చేది ఉండదు. మనం చేసిన పాపాలు అనుభవించాల్సిందే. కాదంటే మన ధర్మ పని ఇది చేసుకోవాలి. కానీ ఎక్కడే తప్పించుకొని పోలేరు. ఎవరు ఒక క్షణం కూడా తప్పించుకొని పోయారు. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ సృష్టి రహస్యాలు. నేను చెప్పేది ఏది వాస్తవాలు ఉండవు, తిరుగుండదు. ప్రతి దానికి మీలోనే శిక్షలు అన్నీ మీలోనే లెక్కలు పడతా ఉంటాయి. మనం చేసే పాపాలు పుణ్యాలు అన్నీ లెక్కలు పడతా ఉంటాయి. అది ఎవరు తప్పించుకొని పోయేది ఉండదు. మనం అనుకుంటాం అదేం లేదులే, శిక్ష లేదు ఏమీ లేదు అనుకుంటే అది మీ భ్రమలు. అసలు దేవుడే లేదనే వాళ్ళు ఉన్నారు. దేవుడు లేదనే వాళ్ళకి లేదు, ఉందనే వాళ్ళకి ఉంది. అంతేగాని ప్రతి ఒక్కరికి ఈ మీలో కూడా 10 శక్తులు ఉంటుంది. అది తప్పించుకొని పోయేది ఉండదు. మీలోనే లెక్కలు పడతా ఉంటాయి. ఇది వాస్తవాలు మాత్రమే ఉంటుంది. ఇది ఎవరు తప్పించుకొని పోలేరు. ఇది వాస్తవం.